హలో, తెలుగులో పైథాన్ కోర్సుకు స్వాగతం. ఈ వీడియోలో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ పైథాన్ లో రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ పైథాన్ రిలేషనల్ ఆల్సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. అవి ఏంటి, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, వేరియస్ రిలేషనల్ ఆపరేటర్స్ విత్ పైథాన్ ప్రోగ్రామ్ డెమో చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే వాల్యూస్ ని కంపేర్ చేయడానికి. ఏదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. అది ఏం డిసైడ్ చేస్తుందంటే రిలేషన్, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని మనం ఇంకో నేమ్ తో కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా పిలుస్తాం. ఫస్ట్ మనకు రిలేషనల్ ఎక్స్ప్రెషన్, అది ఎలా డిఫైన్ చేస్తామంటే కాంబినేషన్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ మరియు ఆపరెంట్స్ కలిపి రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ రిలేషన్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఏంటంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి డిస్ప్లే అవుతుంది. ఆ రిలేషన్, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఏమేమి రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయంటే ఈ కింద టేబుల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆపరేటర్ వచ్చి లెస్ దాన్, ఎలా రీడ్ చేస్తారంటే లెస్ దాన్ మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఆపరేటర్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ థర్డ్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది సింబల్ ఇక్కడ మీనింగ్. దెన్ డబుల్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు, దెన్ నాట్ ఈక్వల్ టు. ఇక్కడ మనం మీనింగ్ తీసుకుంటే ఫస్ట్ లెస్ దాన్, ఇక్కడ లెఫ్ట్ ఆపరెంట్ వాల్యూ లెస్ దాన్ రైట్ ఆపరెంట్ వాల్యూ గనక అయితే ఈ కండిషన్ ట్రూ అనమాట. గ్రేటర్ దాన్ అంటే లెఫ్ట్ ఆపరెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ రైట్ ఆపరెంట్ వాల్యూ, అప్పుడు కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరెంట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ ఆపరెంట్ వాల్యూకి సమంగా లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి, అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ ఆపరెంట్ వాల్యూ, అప్పుడు మనకు కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ డబుల్ ఈక్వల్ అంటే ఏంటంటే ఆ టూ ఆపరెంట్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, అప్పుడు మన కండిషన్ ట్రూ అవుతుంది. నాట్ ఈక్వల్ టు అంటే టూ ఆపరెంట్స్ నాట్ ఈక్వల్, ఏ నాట్ ఈక్వల్ టు బి, అదనమాట, అప్పుడు మనకు కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు మనకు ట్రూ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30 అనుకోండి. ఈ రెండింటికి అప్లై చేయండి అన్ని రిలేషనల్ ఆపరేటర్స్. ఫస్ట్ ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి, 20 లెస్ దాన్ బి. 20 లెస్ దాన్ బి అనేది ఏంటి, 20 లెస్ దాన్ బి. సో 20 అనేది 30 కన్నా చిన్నది. సో ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ మనకు ట్రూ కదా, సో ట్రూ అవుతుంది. అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ బి, 20 గ్రేటర్ దాన్ బి అంటే 20 అనేది 30 కన్నా ఎక్కువ కాదు, కాబట్టి కండిషన్ ఫాల్స్, కాబట్టి ఇక్కడ ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఏంటంటే 20 అనేది 30 కన్నా చిన్నది అంటే లెస్ దాన్ లేదా ఈక్వల్ అవ్వచ్చు, సో చిన్నది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ట్రూ అవుతుంది, సో ఇక్కడ ట్రూ రిటర్న్ అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అంటే 20 గ్రేటర్ దాన్ 30 ఉండాలి లేదా 20 ఈక్వల్ టు 30 ఉండాలి, రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇది ట్రూ కాదు, కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్. 20 ఈక్వల్ టు 30, ఈ రెండు ఈక్వల్ కాదు, టూ ఆపరెంట్స్ ఈక్వల్ కాదు, ఇట్ ఈస్ ట్రూ కాదు కాబట్టి నాట్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. దెన్ ఏ నాట్ ఈక్వల్ టు బి, 20 నాట్ ఈక్వల్ టు 3, ఈ కండిషన్ కరెక్ట్, ఎందుకంటే 20 30 రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇది ట్రూ, మనకు ట్రూ డిస్ప్లే అవుతుంది. ఇది అనమాట. ఇప్పుడు సేమ్ మనం పైథాన్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను పైథాన్లోకి వెళ్ళాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, A20 B30 అదే వాల్యూ తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు 20, మీరు ఏదైనా తీసుకోవచ్చు. బి ఈక్వల్ టు 30. నేను డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో రిలేషనల్ ఆపరేటర్స్ కండిషన్స్ రాసేస్తాను. సో ప్రింట్ ఇప్పుడు మనం ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అన్ని డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో ఇచ్చేద్దాం. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30 అన్నాము. సో ఫస్ట్ మనకేంటి, లెస్ దాన్ అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ నేను ఇదే ప్రింట్ స్టేట్మెంట్ కాపీ చేసుకొని వాల్యూస్ మార్చుకుంటూ వస్తాను. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి.
నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి తర్వాత ఏంటి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ తర్వాత ఏంటి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, ఈక్వల్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు రిలేషనల్ ఆపరేటర్స్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు రన్ చేసే ముందు ఫస్ట్ మనం ఫైల్ని సేవ్ చేయాలి. సో నేను ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ రన్ చేయండి, రన్ మాడ్యూల్కి వెళ్ళి రన్ మాడ్యూల్ ఆర్ F5. ఇక్కడ మనకు ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని ఏది ట్రూ అయితే ట్రూ అని డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్స్ మనకి ఫస్ట్ 20 లెస్ దాన్ 30 ట్రూ, నెక్స్ట్ 20 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్ కాబట్టి ఫాల్స్, నెక్స్ట్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఈవెన్ లెస్ దాన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 గ్రేటర్ దాన్ సాటిస్ఫై అవ్వదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఫాల్స్. ఏ ఈక్వల్ టు బి 20 ఈక్వల్ టు 30 కాదు కదా, ఫాల్స్ కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. అదేవిధంగా నెక్స్ట్ 20 నాట్ ఈక్వల్ టు 30, ఈ కండిషన్ ట్రూ ఎందుకంటే 20 30 ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ. సో ఇది మనకు అవుట్పుట్. ఇవి మనకు రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ కూడా అంటాం. మనకు పైథాన్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది అవుట్పుట్ అనమాట, మనం ఇంతకుముందు చూసింది లైవ్ డెమాన్స్ట్రేషన్. సో ఇంకొక వీడియోలో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇంతవరకు ఇంతకుముందు కవర్ చేసిన లెక్చర్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెయిట్ చేసి ఉండండి, మీకు కొత్త అప్డేట్స్ అన్ని వస్తుంటాయి.